హాయ్ హలో ఎట్లున్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మనం సామ్సంగ్ క్రిస్టల్ విజన్ 2023 రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అండ్ అలాగే సామ్సంగ్ వెబ్సైట్లో లాంచ్ అయితే చేసింది. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఎవరైతే సేల్స్లో బై చేయాలైతే అనుకున్న వాళ్ళు ఆల్రెడీ నన్ను క్వశ్చన్ కూడా అడిగారు, సామ్సంగ్ క్రిస్టల్ విజన్ తీసుకోవచ్చా అని అడిగారు. సో తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ సేల్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరు అప్పుడు ఈ యొక్క టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా కూడా ఈ యొక్క వీడియోతోటి మీకైతే తెలిసిపోతుంది. భయ్యా ఒక్కటి ఏంటంటే ఈ టీవీ నేను బై చేసి మరి రివ్యూ అయితే ఇస్తున్నాను మీకు. సో ఖచ్చితంగా మీరు ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. ఇలాంటి టీవీస్ బై చేయాలనుకుంటే 30,000 మనం చేతుల నుంచి మనీ అయితే పెట్టాలి. సో అందుకనే నేను ఎవరిని అడగను అండ్ మీరు మనీ పంపమని. కాకపోతే నేను చెప్పాలనుకునేది ఒక్కటే, నేను వర్క్ చేస్తాను. అది ఎలా అంటే టెలిగ్రామ్ డీల్ ఛానల్లో డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి మీ సపోర్ట్ అక్కడి నుంచి అయితే కావాలి. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. అక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ని నేను ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసి ఇలాంటి టీవీస్ని బై అయితే చేస్తాను. సో ఇది కూడా అలాగే వచ్చిన టీవీ. ఈ టీవీ 33,000 ఇప్పుడైతే ఉంది ఫ్లిప్కార్ట్లో. నేను ఇంకా సేల్లో ఉన్నాను కాబట్టి మనకు 2,200 రూపీస్ తగ్గేసి 29,240కి వచ్చింది ఈ యొక్క టీవీ. సో ఈ టీవీని నేను మళ్ళీ రీసేల్ అయితే చేస్తాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా 43 ఇంచెస్ టీవీ సామ్సంగ్ ఒక ప్రీమియం సెగ్మెంట్ టీవీ తీసుకోవాలి అనుకున్నా కూడా ఈ యొక్క టీవీ మీకు బాగుంటుందా ఈ వీడియో చూసేసిన తర్వాత బై చేయాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. నా మెయిల్ ఐడి అయితే ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ వివరాలు పంపితే ఈ టీవీని పంపడానికి ఛాన్సెస్ ఉంటే చూస్తాను. ఎందుకంటే హైదరాబాద్ అయితే నేను ఎక్కువగా రెస్పాండ్ అవుతాను. సో వేరే అంటే కొంచెం టైం అయితే పట్టొచ్చు. సో అందుకనే ప్లీజ్ హైదరాబాద్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్, తర్వాతకి మిగతా వాళ్ళకన్నమాట. సో ఎనీవే అన్బాక్సింగ్ చేద్దాం. లైక్ అయితే చేయండి, చాలా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ. మరి అన్బాక్సింగ్ చూసేయండి. సో గైస్, ఇదోసరికి సామ్సంగ్ క్రిస్టల్ విజన్ న్యూ 2023 మోడల్ టీవీ అండ్ సామ్సంగ్ క్రిస్టల్ ఐస్మార్ట్ టీవీస్ అయితే ఉన్నాయి కదా, ఆ టీవీకి అప్డేటెడ్గా తీసుకొని అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్కడ అప్డేట్ చేశారో మీకు ఇప్పుడు క్లియర్గా ఈ ఒక వీడియోలో తెలుస్తుంది. సో మీరు బాక్స్ మీద కంటెంట్ అయితే చూడవచ్చు. క్రిస్టల్ UHD అని అయితే ఇచ్చారు. ఇది 43 ఇంచెస్. మీకు ఇంకా సైజెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. 50, 55, 65 ఇంచెస్ టీవీస్ కూడా అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది అండ్ ఈ యొక్క సిరీస్లో. సో బాక్స్ మీద మీకు ఎలాంటిది అయితే ఇవ్వరు. చెప్పాను కదా, క్రిస్టల్ UHD అని టాప్ పొజిషన్లో ఇచ్చారు. అండ్ సైడ్కి కూడా చెక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉందన్నమాట. అలాగే మీరు ప్రైస్ కూడా చూడవచ్చు. 54,000 అయితే ఉంది. బట్ మనకు అంత ప్రైస్ అయితే రాదని, చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. సో మనం ఇంకొక సైడ్ కూడా చెక్ చేద్దాం. ఇంకో సైడ్ కూడా మనకు సేమ్ యాస్టేజ్గా అయితే ఉంది. చూసారు కదా. సో ఏం లేదు, మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. స్టాండ్స్ ఇచ్చారు. ఇవి ప్లాస్టిక్ గట్టిగానే ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకు స్క్రూస్ అయితే ఇవ్వలేదు. జస్ట్ మనం ఏదైతే హోల్ అయితే ఉండదో హోల్లో జోడించాల్సిందే. సో చూసారు కదా, క్వాలిటీ అయితే బాగానైతే ఉన్నాయి. దీన్ని ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తూ వారంటీ కార్డ్ యొక్క డీటెయిల్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ వచ్చేసరికి సోలార్ రిమోట్ కాబట్టి సోలార్ రిమోట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ చిన్న కాగితంలో అయితే ఉంటాయి. సో రిమోట్ వచ్చేసరికి మినిమలిస్టిక్ డిజైన్ తోటి అయితే చాలా ప్రీమియంగా అండ్ నీట్గా అండ్ క్లీన్గా అయితే ఉంది. ఇది సోలార్ రిమోట్. మీరు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే సోలార్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఎండలో పెడితే ఛార్జింగ్ అవుతుంది, లేదా మీరు Type-C పోర్ట్ తోటి కూడా ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బాటమ్ పొజిషన్లో Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ యొక్క రిమోట్లో ఇంతకుముందుకు ఐస్మార్ట్ టీవీలో మిస్ అయినది ఏంటంటే వాయిస్ అసిస్టెంట్ అనేది మనకి ఈ యొక్క టీవీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే రిమోట్లో డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ సింబల్ కూడా అయితే ఉంది. చూశారు కదా టాప్ పొజిషన్లో. ఇది మనకి బిక్స్బేకి అలాగే అలెక్సాకి సపోర్ట్ అయితే చేస్తుంది. డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్కి, సామ్సంగ్ టీవీ ప్లస్కి అండ్ డిస్నీ హాట్స్టార్కి, ప్రైమ్ వీడియోకి యాంటీనా కనెక్టర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైనల్లీ పవర్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు టీవీకి ఆన్ చేసి చెక్ చేద్దాం. సామ్సంగ్ క్రిస్టల్ విజన్ 4K 43 ఇంచెస్ టీవీది 50, 55, 65 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. బై చేయాలనుకుంటే బై చేయండి. ఈ వీడియో రివ్యూ చూశాక అలాగే ఈ టీవీని కూడా మీకు సేల్ అయితే చేస్తాను. సేమ్ ప్రైస్కి లేదా ఒక 1000 తక్కువ అయితే అవి కూడా మీకు సేల్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు టీవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎవరైనా టీవీ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. అదైతే చెప్పలే, కామెంట్ అయితే చేయండి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ టీవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ టీవీ ఇన్స్టాలేషన్ అనేది
ఈజీగా చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న ప్రతి ఒక్క దాన్ని మనం చదువుతూ ఇన్‌స్టాలేషన్ సింపుల్‌గా రిమోట్ ద్వారానే కూడా చేసేసుకోవచ్చు. సో ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టీవీ మీ అందరికీ తెలుసు టైజన్ వాయిస్ తోటైతే వస్తుంది. టైజన్ వాయిస్ అనేది ఓకే. నేను టీవీ ఫస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని ఫ్యూ సెకండ్స్ నాకు కొంచెం లాగీ అని అయితే అనిపించింది. బట్ వాడుతున్నప్పుడు నాకు కొంచెం ఫీల్ ఫ్రీగా అయితే అనిపించింది. ఫస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాత్రమే కొంచెం లాగీ అయితే అనిపించింది. తర్వాతకి పర్వాలేదైతే ఒక ఫీలింగ్ అనేది కలిగింది ఈ టీవీ నేను వాడుతున్నప్పుడు టైజన్ వాయిస్ అనేది. అండ్ ఈ టీవీలో లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టీవీలో స్మార్ట్ థింగ్ యాప్స్ గురించి మాట్లాడుకోవాలి. భయ్యా మీలో ఎవరికైనా వైఫై డివైస్ ఏవైనా మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దీనికైతే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా స్మార్ట్ థింగ్ యాప్ నుంచి. లేదా మీరు మొబైల్లో కూడా స్మార్ట్ థింగ్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకొని వైఫై ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా అయితే ఉంటుంది. లైఫ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. ఈ టీవీని ఆన్ చేయాలన్నా ఆన్ చేయొద్దన్నా అలెక్సా ద్వారా కూడా మీరు కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఎయిర్ఫిల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే లేదు, బట్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. వాయిస్ అసిస్టెంట్ అనేది అలెక్సా బిక్స్బీ అయితే మనం చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి అయితే అలెక్సాకి అయితే నేను కమాండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలెక్సా ఓపెన్ యూట్యూబ్. చూసారు కదా, ఇలా మనం అలెక్సా తోటి యూట్యూబ్ని ఇంకేమైనా యాప్ని ఓపెన్ చేసేసుకోవచ్చు, వీడియోని కూడా ప్లే చేసుకోవచ్చు. ఇలా అయితే ఫెంటాస్టిక్గా మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. ఇంతకుముందుకు నేను అన్బాక్సింగ్ చేసిన సామ్సంగ్ క్రిస్టల్ ఐ స్మార్ట్ టీవీ అయితే ఉంది కదా, దాంట్లో వచ్చేసరికి ఇదే ఒక ప్రాబ్లం. మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే లేదు. బిక్స్బీ కూడా వాళ్ళది ఓన్ వాయిస్ అసిస్టెంట్ కూడా లేదు, సామ్సంగ్ ఓన్ వాయిస్ అసిస్టెంట్ కూడా లేదు. సో అలెక్సా యాడ్ వచ్చి వస్తుంది, అలెక్సా కూడా రాదు అన్నమాట. సో ఆ సపోర్ట్ అయితే లేదు వాయిస్ అసిస్టెంట్. అండ్ అలాగే ఆ యొక్క టీవీ మనకు ఈ యొక్క సోలార్ ప్యానల్స్ రిమోట్ తోటి అయితే రావట్లేదు అన్నమాట. అండ్ అది మనకు బ్యాటరీస్ తోటి పెట్టేసి రావడం జరుగుతుంది. ఇది కొంచెం ప్రీమియంగా తీసుకొని అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రిమోట్ అయినా ఈ టీవీ అయినా. ఈ టీవీ మనకు విఏ ప్యానల్ తోటి అయితే వస్తుంది. అండ్ HDR10+ వరకు సపోర్ట్ చేస్తుంది. HDR10 HDR10+ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీంతో పాటుగానే ఈ టీవీలో ప్యూర్ కలర్ టెక్నాలజీని యూజ్ అయితే చేశారు. అండ్ క్రిస్టల్ 4K ప్రాసెసర్ టెక్నాలజీ కూడా యూజ్ అయితే చేశారు. దానివల్ల పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా బాగా అయితే ఉంది. సో పిక్చర్ క్వాలిటీ మాట్లాడుకునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పిక్చర్ మోడ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో దీంట్లో రకరకాల పిక్చర్ మోడ్స్ ఒక 4-5 అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా డిస్ప్లే మీద. ఈ డిస్ప్లే మీద కనబడుతున్న పిక్చర్ మోడ్స్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫిలిం మేకర్ మోడ్ అసలు ఎలా ఆన్ అవుతుంది, అసలు ఫిలిం మేకర్ మోడ్ ఏంటి, మనం ఆన్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఆప్షన్ అయితే ఉందా లేదా అని ఒక డౌట్ అనేది ప్రతి ఒక్కరికైతే వచ్చినట్టయితే కింద అయితే కామెంట్ చేయండి. మరి ఫిలిం మేకర్ మోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే, ఎప్పుడైనా కానీ మనం ఏదైనా వీడియో ఫిలిం మేకర్ మోడ్లో ఉన్న వీడియోని మనం ప్లే చేస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి ఫిలిం మేకర్ మోడ్లోనే ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఏంటి నమ్మట్లేరా? ఇప్పుడు మీకు రియల్గా చూపిస్తాను చూడండి. నేను అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళాను. అమెజాన్ ప్రైమ్ని లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత HDR కంటెంట్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రీసెంట్ హర్రర్ మూవీ HDR10+లో అయితే ఉంది. వావ్, ఇది ఫెంటాస్టిక్ అని అనుకుని చెప్పేసి HDR10+ వీడియోని ప్లే చేశాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారు కదా, ఫిలిం మేకర్ మోడ్ అనేది టర్న్ ఆన్ అయితే అయ్యింది. అంటే ఆ యొక్క వీడియో ఫిలిం మేకర్ మోడ్లో ఉంది కాబట్టి మనకు ఫిలిం మేకర్ మోడ్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంది అనమాట. మనం డైనమిక్లో పెట్టుకొని చూస్తాం, లేదా స్టాండర్డ్లో పెట్టుకొని చూస్తాం. కానీ ఎప్పుడైతే ఫిలిం మేకర్ మోడ్ ఉన్న వీడియోని మనం ప్లే చేస్తే ఆ వీడియో మోడ్ ఆటోమేటిక్గా చేంజ్ అయితే అయిపోతుంది భయ్యా. సో ఇలా ఫెంటాస్టిక్ అయితే నాకైతే అనిపించింది మీకు చూపించడం కోసం కూడా. ఎందుకంటే చాలా ఎల్జీలో అయినా, సామ్సంగ్లో అయినా, సోనీలో అయితే నేనైతే ఆల్మోస్ట్ చెక్ చేయలేదు. నాకు ఎల్జీలో అండ్ దీంట్లో సామ్సంగ్లో ఫిలిం మేకర్ మోడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే హైసెన్స్లో కొన్ని సిరీస్లో టీవీలో అయితే ఉండడం అయితే జరిగింది ఫిలిం మేకర్ మోడ్ అనేది. వియూలో కూడా అయితే ఉందనుకుంటా. రీసెంట్ అన్బాక్సింగ్ 98 ఇంచెస్ చేసాం కదా, దాంట్లో కూడా అయితే ఉంది. సో దీంట్లో కూడా ఫిలిం మేకర్ మోడ్ ఇది వావ్ ఫెంటాస్టిక్ అయితే అనిపించింది. డైరెక్ట్గా మనకు ఆటోమేటిక్గా తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఫెంటాస్టిక్. మీకు రియల్గా మీకు ఫిలిం మేకర్ మోడ్ ఎలా ఆన్ అవుతుందో చూపించాలి. మీ డౌట్ అనేది క్లియర్ అయినైతే నేనైతే ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మీరు చూసినట్టయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆడియో మోడ్స్ కూడా కొన్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది భయ్య. ఆడియో మోడ్స్లో వచ్చేసరికి మనకు ఓన్లీ 3 ఆడియో మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది స్టాండర్డ్ అని, అడాప్టివ్ అని, యాంప్లిఫై అని. అడాప్టివ్ మోడ్లో మీరు పెట్టుకొని అయితే వినండి. విన్న తర్వాతనే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో స్టాండర్డ్ యాంప్లిఫైలో కానీ స్టాండర్డ్లో కానీ అంత లేదు, ఎందుకంటే ఇది
20 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి మనకు 2 స్పీకర్ సెటప్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అటొక స్పీకర్ అయితే ఉంటుంది, ఇటొక స్పీకర్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు కొన్ని మోడ్స్, పిక్చర్ మోడ్స్, సౌండ్ మోడ్స్ అయితే ఈ టీవీలో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకొక దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ టీవీలో మీరు లాట్స్ ఆఫ్ లైవ్ టీవీస్ అయితే చూడొచ్చు. 100కి పైగానే చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే మనకు ఈ యొక్క సామ్సంగ్ స్మార్ట్ టీవీ లైవ్ అనే యాప్ని అయితే తీసుకొని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. దాంట్లో మనకు తెలియనివి అన్నీ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి సెక్షన్ వైజ్గా కూడా అయితే ఉన్నాయి. ఆ సెక్షన్ వైజ్లో మీరు మూవీస్ అయినా, మ్యూజిక్ అయినా, ఇంకా చూడండి ఎంటర్టైన్మెంట్ చాలా సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకునే కొద్దీ మనకు ఛానల్స్ అనేవి డిఫరెంట్గా అయితే వస్తుంటాయి. మనం ఎప్పుడు వినాం, మనం ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ లేదా హిందీ ఛానల్స్ లేదా ఏదో ఇంగ్లీష్ ఛానల్స్, హెచ్బిఓ ఇలాంటివి అయితే చూస్తుంటాం. కానీ తెలియని ఛానల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి టీవీ కొన్నట్లయితే. అన్ని చెక్ చేస్తారు, పిక్చర్ మోడ్, సౌండ్ మోడ్స్ అండ్ స్మార్ట్ టీవీ ఇవన్నీ ఓకే, ఫైన్, వెల్ అండ్ గుడ్. మరి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ టీవీ మీకు ముందుగా చెప్పిన విధంగానే HDR10కి అండ్ HDR10+కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ప్లే చేశాను ఇంతకుముందుకే, మీరైతే చూసారు ఫిలిం మేకర్ మోడ్ ఎలా డైరెక్ట్ ఆన్ అవుతుందో. నేను ఇంకా లాట్స్ ఆఫ్ వీడియోస్ HDR10 ఫార్మేట్ యూట్యూబ్ నుంచి, అలాగే నేను పెన్ డ్రైవ్ పెట్టి కూడా నేను కనెక్ట్ అయితే చేస్తాను. HDR ఫార్మేట్లో వీడియోస్ అనేవి నెక్స్ట్ లెవెల్గా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అనేది కూడా చాలా బెటర్ వేలో అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా కానీ, డైనమిక్ లెవెల్స్ అయినా కానీ చాలా బాగా ఆప్టిమైజేషన్ అయితే చేస్తుంది. దీంట్లో యూజ్ చేసింది ప్యూర్ కలర్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. దాంతో పాటుగానే వీళ్ళ యొక్క క్రిస్టల్ 4K ప్రాసెసర్ కూడా అయితే ఉంది. సో ఆప్టిమైజేషన్ లెవెల్స్ అనేవి పీక్స్ లెవెల్కి అయితే తీసుకొని అయితే వెళ్తుంది HDRలో. కానీ నేను సమ్ టైమ్స్ వచ్చేసరికి ఒక టోన్ అనేది ఎక్కువగా కనపడడం అయితే జరిగింది. అదే ఎల్లో టోన్ అయితే ఎక్కువగా కనపడుతున్నట్టయితే నా యొక్క ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. సో మీరు కూడా ఒకవేళ మీరు చూస్తుంటే, ఇక్కడ ప్లే చేస్తున్న వీడియోస్లో మీరు చూస్తుంటే మీకేమైనా అనిపించినట్టయితే కింద అయితే కామెంట్ చేయండి. బట్ నాకైతే అనిపించింది, అది అయితే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈ టీవీని కొన్నట్లయితే మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో HDR కంటెంట్ అనేది ది బెస్ట్గా ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ OTT అప్లికేషన్లో కూడా నేను వీడియోస్ అయితే ప్లే చేశాను. ఎందుకంటే అది లైవ్ కంటెంట్, మనం ఏదో డౌన్లోడ్ చేసుకుంది వీడియో చూడడం కాకుండా, మనం ఎప్పుడైనా OTTలో లాగిన్ అవుతే ఆ లాగిన్ అవుతున్నప్పుడు HDR ఫార్మేట్నే నేను ప్లే చేశాను. అది కూడా ఫిలిం మేకర్ మోడ్లో తీసేసుకొని ప్లే అవ్వడం అయితే జరిగింది. మేకర్ మోడ్లో మనం మూవీస్ని చూస్తున్నప్పుడు ఆడియో కూడా క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే అయింది. HDR10+లోనే ఆడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. హై క్వాలిటీ ఆడియో రావడం అయితే జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ అడాప్టివ్ సౌండ్ కూడా హై క్వాలిటీ ఆడియోకి అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇలా మనకు పిక్చర్ క్వాలిటీ 4K HDRలో అండ్ 4K UHDలో చాలా బెటర్ వేలో ప్రొవైడ్ చేస్తుంది. HDR10+ వరకు ఈ టీవీ సపోర్ట్ చేస్తుందని మీకైతే చూపించడం అయితే జరిగింది. స్కేలింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, నేను డైరెక్ట్గా టీవీ అంటే నా దగ్గర ఉన్న సెటప్ బాక్స్ ద్వారా నేను కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత అంటే స్టాండర్డ్ డెఫినెట్ ఛానల్స్ వీడియోస్ అయితే ప్లే చేశాను. స్టాండర్డ్ డెఫినెట్ ఛానల్స్ అంటే లైక్ TV9 అండ్ టీ న్యూస్ ఇలాంటివి కొన్ని వీడియోని అయితే ప్లే చేసి చెక్ చేశాను. అప్స్కేలింగ్ లెవెల్ బాగానే అయితే ఉన్నాయి, పర్వాలేదు, ఓకే అని అయితే అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను HD ఛానల్స్ అయితే పెట్టాను, HD ఛానల్ యొక్క అప్స్కేలింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్, ఒక 4K HDR వీడియో చూస్తున్న విధంగా అయితే నాకైతే అనిపించింది అనమాట. HD ఛానల్స్ చాలా పిక్చర్ క్వాలిటీ అప్స్కేలింగ్ చాలా బాగా ఉండడం అయితే జరిగింది. సో ఇలా అయితే నాకు పిక్చర్ క్వాలిటీలో అయితే బెస్ట్ అయితే అనిపించింది అనమాట. సౌండ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు చెప్పిన విధంగానే 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అని అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయాలి. బట్ డాల్బీ వస్తుందని అయితే నేనైతే అంటాను. సో మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్ని మనం చేంజ్ చేసుకుంటే అప్పుడు డాల్బీ అనేది కంపల్సరీ ఈ 43 ఇంచెస్ టీవీలో కూడా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఆడియో ఈ టీవీ ప్రకారం నేను చెప్తాను. తర్వాత నేను సౌండ్ బార్ కనెక్ట్ చేసి అది కూడా చెప్తాను. ఫస్ట్ సౌండ్ పరంగా చెక్ చేస్తే ఫ్లాట్ ఆడియో, హెవీగా లేదు, అంత హెవీగా సౌండ్ కూడా రావట్లే. సో అందుకనే నేను చెప్పేది డాల్బీ ఆడియోకు సంబంధించిన 5.1 10,000 రూపీస్లో వస్తుంది. కానీ నా సజెషన్ ఏంటి అన్నట్లయితే, ఎప్పుడైతే మీరు ఈ యొక్క సామ్సంగ్ టీవీ 55 ఇంచెస్ అయినా, 65 ఇంచెస్ అయినా, 43 ఇంచెస్ అయినా కొన్నారు అనుకోండి, సామ్సంగ్
కొంచెం మనీ యాడ్ చేసుకొనైనా గానీ సామ్‌సంగ్ సౌండ్ బార్ తీసుకునే విధంగా మీరు ట్రై చేయండి. అప్పుడే మీకు ఆ యొక్క ఆప్టిమేషన్ లెవెల్స్ అనేవి బెటర్ వేలో ఉండడం అయితే జరుగుతుంది. సో, అది ట్రై చేయండి. లేదా ఓకే మీరు మరీ అసలు పైసలు పెట్టలేను అనుకున్నప్పుడు మాత్రమే 10,000 రూపీస్‌లోనే 5.1 సౌండ్ సపోర్ట్ చేసే డాల్బీకి సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. అవి కనెక్ట్ చేసుకొని చూడొచ్చు. బట్ ఫ్లాట్ ఆడియో ఎక్కడ బేస్ లేదు. అడాప్టివ్ సౌండ్‌లో కూడా బేస్ అయితే లేదు. ఏమైతే లేదన్నమాట. సో, మీకు ఫ్లాట్ ఆడియోనైతే వస్తుంది. ఒకసారి అయితే వినండి. విన్నారు గదా! ఏమైతే అనిపించింది? కొంచెం కామెంట్ అయితే చేయండి కింద. సో, ప్రస్తుతానికైతే నాకు ఆ ఫీలింగ్ అయితే కానీ ఎప్పుడైతే నా దగ్గర ఉన్న సోనీ హెచ్‌డీ 5000 7.1.2 ఛానెల్ సపోర్ట్ చేసే సౌండ్ బార్ విత్ డాల్బీ అట్మాస్ డీటీఎస్ ఎక్స్‌కి సపోర్ట్ చేస్తే దాన్ని ఈఆర్‌సీ నుంచి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మరి డాల్బీ ఆడియో వస్తుందా లేదా అన్నట్లయితే ఎగ్జాక్ట్‌లీ డాల్బీ ఆడియో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి ఆటోలో అయితే ఉంది. ఆటోలో పెట్టుకున్నప్పుడు సౌండ్ ఎన్హాన్స్ అనేది లౌడ్‌గా వస్తుందన్నమాట. బట్ మనకు డాల్బీ రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చెక్ చేసుకోవాలి? పాస్ త్రూ ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ పాస్ త్రూ చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే డాల్బీ ఆడియో అయితే వస్తది. మరి డాల్బీ ఆడియో ఎక్కడొస్తుంది భయ్యా అన్నట్లయితే ఒక్కసారి మీరు సౌండ్ బార్‌లో చూసినట్లయితే కనబడుతది భయ్యా. డాల్బీ ఆడియో ప్లే అవుతుందా? ప్లే కావట్లేదా? ఎందుకంటే నేను ఇక్కడ ప్లే చేసే ఆడియో కూడా డాల్బీది కాబట్టికే. సో, అలా మనకు డాల్బీ ఆడియో ప్లే అవుతుంది. పాస్ త్రూలో అయితే పెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటేనే డాల్బీ ఆడియో ప్లే అవుతుంది. పీసీఎంలో పెట్టుకుంటే ప్లే అయితే అవ్వదు. అలాగే ఆటోలో పెట్టుకుంటే ప్లే అయితే అవ్వదు. ఆటోలో పెట్టుకుంటే సౌండ్ ఎన్హాన్స్‌మెంట్ ఎక్కువైతే వస్తుంది. క్లారిటీగానైతే ఉంది. బట్ డాల్బీ కావాలి అనుకుంటే మీరు పాస్ త్రూ పెట్టుకున్నప్పుడే డాల్బీ ఆడియో అయితే వస్తుంది ఈ టీవీ నుంచి. సెట్టింగ్స్ అయితే చేయండి. మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అవుతది సౌండ్ బార్ కొన్నప్పుడైనా మాని. అలాగే ఈ టీవీకి నేను కాస్టింగ్ చేయడం అయితే జరిగింది. లైక్ నా దగ్గర ఉన్న యాపిల్ మొబైల్ అయితే ఉంది. ఐఫోన్ 13 దాని నుంచి కూడా కాస్టింగ్ చేశాను. స్మూత్‌గా మనకు ప్లే అవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్క వీడియో అండ్ నో లాగీ అని అయితే నాకైతే అనిపించింది. అలాగే నా దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మరొకటి K20 Pro హబో ఎప్పటిదో ఓల్డ్ మోడల్ ఆ యొక్క మొబైల్ త్రూ ఈ యొక్క టీవీకి కనెక్ట్ చేశాను. అక్కడ కూడా ఆండ్రాయిడ్ నుంచి కూడా చాలా ఫాస్ట్‌గా కనెక్ట్ అయితే అయ్యింది. అండ్ అలాగే ఫాస్ట్‌గా, స్మూత్‌గా ప్లే అవ్వడం అయితే జరిగింది. స్లైట్‌గా కొంచెం లాగీ అనేది అనిపించింది ఫీలింగ్ ఫస్ట్. తర్వాతకి ఓకే అయితే. ఎందుకంటే అసలుకు వైఫై అనేది మనకు బెటర్‌గా ఉంటే ఆ లాగీనెస్ కూడా అయితే ఉండదు. ఇలా నేను కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. టీవీని మనం పీసీగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న యాపిల్ మ్యాక్ మినీని కనెక్ట్ అయితే చేశాను హెచ్‌డీఎంఐ త్రూ. కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఈజీగా పీసీగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క టీవీని. ఇలా మనకు ఫెంటాస్టిక్‌గా యూజ్ అవుతుంది. టీవీగా చూసుకోవచ్చు. అలాగే పీసీగా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క టీవీ నుంచి మల్టీపర్పస్ టీవీ అని అయితే అనొచ్చు. సో, మొత్తానికి మరి ఈ యొక్క టీవీని తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని అన్నట్లయితే గైస్ ఖచ్చితంగా అయితే ఈ టీవీని తీసుకోవచ్చు. సో, ఈ టీవీలో నాకు మైనస్ ఏమైతే అనిపించాయి అన్నట్లయితే ఈ టీవీలో అలెక్సా అనేది కొంచెం లాగీ అయితున్నట్టయితే ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ యూఏ అనేది కూడా ఇంకొంచెం ఆప్టిమేషన్ బాగా చేస్తే బెటర్ అయితే అనిపించింది. అండ్ ఆడియో పరంగా చెక్ చేస్తే ఫ్లాట్ ఆడియో మీకు ఎక్కడ ఇంప్రెస్ చేసే ఆడియో అయితే రాదు వాళ్ళు ఇచ్చిన 20 వాట్స్ నుంచి. సో, అదొక్కటైతే నేను చెక్ చేశాను. అదైతే నాకైతే అనిపించలేదు. బట్ ఎప్పుడైతే నేను నా దగ్గర ఉన్న సౌండ్ బార్ కనెక్ట్ చేశాను మస్తు వస్తుంది సౌండ్ మాత్రం. చాలా బాగా అయితే వస్తుంది. సో, ఇవి అండ్ మరి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ 4K HDR 10+కి అండ్ ఫిలిం మేకర్ మోడ్లో ప్లే అవుతుంది. అండ్ కంటెంట్ అనేది HDR కంటెంట్ ది బెస్ట్ లెవెల్గా ప్లే అవ్వడం అయితే జరుగుతుంది గైస్. అది నెక్స్ట్ లెవెల్. అండ్ అప్ స్కేలింగ్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. అది HD ఛానల్స్లో అండ్ ఓకే స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్స్ ఓకేగా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అయినా కానీ అలెక్సా సపోర్ట్ ఇచ్చారంటే ఒక బెస్ట్ థింగ్ అయితే అవుతుంది. కొంచెం లాగే ఉన్నా కానీ సో, ఒక బెస్ట్ థింగ్ అయితే అవుతుందని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే కొన్ని టీవీలకే మనకు అలెక్సా సపోర్ట్ అయినా కానీ ఏ సపోర్ట్ అయితే లేకుండా వస్తుంది. సో, ఈ యొక్క టీవీకి ఈ యొక్క
రిమోట్‌లో అలెక్సా సపోర్ట్ కూడా ఇచ్చారండి. ఒక బెస్ట్ థింగ్. అండ్ అలాగే సోలార్ ఎప్పుడు మనం రూ. 1,00,000 పెట్టి ఒక టీవీ రిమోట్‌లో సోలార్ ప్యానెల్‌తో ఇచ్చే టీవీ రిమోట్ అయితే ఉంటుంది. అలాగే మనకు 43 ఇంచెస్ టీవీలోనే 29, 30,000లో పెడితేనే మనకు సోలార్ రిమోట్ అయితే ఇస్తున్నారు. ఇదొక గుడ్ విశేషం అనైతే అంటాను. సో, మొత్తానికి ఈ టీవీని తీసుకోవచ్చు నా యొక్క అభిప్రాయం. మరి మీరేమంటారు అనే దాని గురించి కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను మొత్తం ఫుల్‌ఫిల్ అయితే చేస్తాను. నెక్స్ట్ మరి ఈ యొక్క వీడియో గురించి ఏమైనా చేయాలనుకుంటే చేసి మీకైతే వివరిస్తాను. కింద కామెంట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మరి లైక్ చేయండి. మరి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ అయితే చేయండి. మరి బై బై. సీ యూ. టాటా. టేక్ కేర్. లవ్ యూ ఆల్.